హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. నిన్న నైట్ మాకు స్నో పడింది. ఈరోజు మార్నింగ్ లేసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వినయేమో బయట స్లెడ్డింగ్కి వెళ్దామని తీసుకెళ్తున్నాము. అక్కడ నిల్చోడాడి, ఇటు చూడు. ఇప్పుడే దులుపుకి ఇటు చూడు. దులుపుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నాం వినయ్? దులుపు. చెట్లు మొత్తం ఐస్తో నిండిపోయినాయి. ఆ వేటికి ఎంత కిందికి వంగినాయి కొమ్మలు చూడండి. నేలను తాకుతున్నాయి. ఇక్కడ విన్నాను, టిక్ మంచి సౌండ్ వచ్చింది కదా. స్నో వేట్కి మొత్తం కొమ్మలు కిందికి వంగిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉండే మార్నింగ్ లేసేసరికి. ఇప్పుడు మొత్తం గాలి మొత్తం గాలిపోతుంది చెట్లపై నుంచి. మార్నింగ్ లేసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇప్పుడు అంతా విండి పెడుతుంది, మొత్తం రాలిపోయింది బయట. ప్రొద్దున కమ్యూనిటీ మేనేజ్మెంట్ వాళ్ళే మొత్తం రోడ్స్ క్లీన్ చేస్తారు. ఇక్కడ కమ్యూనిటీలో కార్స్ అన్ని తీసి ఆ పక్కన పెట్టుకోవాలి. కార్ మొత్తము ఇలా స్కూల్తో క్లీన్ చేయాలి. ఏం రాస్తున్నా వినయ్? అందుతుందిగా. ఏం రాయాలనుకున్నా? సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్ అంట. ఫేస్ పెడతావా వినయ్ దాని పైన? ఐస్ పైన చల్లగా ఉంటుందా? వినయ్ స్లెడ్డింగ్ తో గీతలు పడతాయి నాన్న గ్లాస్ పైన. స్నో రిమూవర్ తీసుకో, డాడీ ఇస్తారు. వినయ్కి ఇంకొకటి చిన్నది వెనకాల ఉంటుంది. ఎన్ని ఇంచులు పడ్డది అది? 3-4 ఇంచెసా? 5 ఇంచెస్ ఎంత హైట్ ఉందా? అటు పైన తీనాడి, డాడీ పక్కన తీస్తారు, నువ్వు అటు తీయు. ఆ ఫ్లెడ్జ్లో డిక్కీలో పెట్టినానా? హీటర్ ఆన్ చేయనుండి ఫస్ట్ లోపల. లాస్ట్ స్నో పడ్డప్పుడు మేము బిజీగా ఉంటుంటిమి. వినయ్ స్లెడ్డింగ్కి వెళ్ళమని అడిగాడు కానీ వీలు కాలేదు. ఈరోజు తీసుకెళ్ళమంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము.
సాన్వి మాతో పాటు స్లెడ్డింగ్కి రాలేదు, ఎందుకంటే తనకు నెక్స్ట్ డే మండే రోజు నుంచి మిడ్ టర్మ్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. తను చదువుకుంటానని ఇంట్లోనే ఉంది. ఇక్కడ చూడండి, వెళ్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా డ్రైవ్. వినయ్ అన్నాడు, మమ్మీ నువ్వు కూడా నాతో పాటు స్లెడ్డింగ్ చెయ్యి, చాలా బాగుంటుందని అడిగాడు. నేను ఎప్పుడు స్లెడ్డింగ్ చేయలేదు, ఫస్ట్ టైం స్లెడ్డింగ్ ట్రై చేశాను, చాలా బాగుంది. పార్కుకు వెళ్ళి కొద్దిసేపు స్లెడ్డింగ్ చేసేసరికి వినయ్ షూ మొత్తము వెట్ అయిపోయినాయి. అందుకని వాల్మార్ట్కి వెళ్ళి స్నో బూట్స్ కొనుక్కుందామని వెళ్తున్నాము. షూ అన్ని వినయ్ వెట్ అయిపోయినాయి. కొత్త షూ కొనుక్కోవడానికి వాల్మార్ట్కు మళ్ళీ పార్క్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. కోల్స్లో ఒక ఐటెం రిటర్న్ ఇచ్చేది ఉండే, అక్కడ రిటర్న్ ఇచ్చిన తర్వాత వాల్మార్ట్కు వెళ్తున్నాము. వాల్మార్ట్లో షూ కొనుక్కొని మళ్ళీ పార్కుకు వెళ్ళాము. షూ మాత్రమే కొందామని వాల్మార్ట్కు వచ్చాము. షూ కొన్న తర్వాత ఇంకా ఇంటికి కూడా కొన్ని గ్రాసరీస్ కావాలని చెప్పి కొన్ని తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము. అందువేలో ఇంటికి వెళ్ళేసి సాన్వికి కొన్ని ఐటమ్స్ ఇచ్చేది ఉంది ఇంట్లో, అవి ఇచ్చి మళ్ళీ పార్కుకు వెళ్ళాము. అంత రాలిపోతుంది. Show me, Vinay. Show me. కోల్స్ వాల్మార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వినయ్ తీసుకొని స్లెడ్డింగ్కి వెళ్తున్నాము. ఆర్ యు ఎక్సైటెడ్ వినయ్? బయట చాలా బాగుంది, డ్రైవ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా బాగుంది డ్రైవ్. పార్క్ రిక్రియేషన్ బిల్డింగ్ నానది. పార్క్ వచ్చేసింది వినయ్, వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఫాస్ట్కి రావాలా? పార్కుకి వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంది స్నో పడగానే స్లెడ్డింగ్ చేయడానికి వస్తారు, చూస్తున్నారు కదా వెనకాల. చాలా చల్లగా ఉంది, గాలికి అంత స్నో అంతా పడిపోతుంది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ట్రీస్. ఉన్నారా వినయ్? చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి, అక్కడ ఎవరు లేరు నాన్న, ఇక్కడ చాలా బాగుంటది. మంచు ఉంది కదా, చాలా మంది ఉన్నారు. మార్నింగ్ నుంచి ఉంటారు, ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఒక 40 minutesలో డార్క్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. వెహికల్ ఎందుకు నాన్నది? స్నో పడితే పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్గా ఈ పార్క్కి వస్తారు. చాలా బాగుంది. స్లెడ్డింగ్ చేయడానికి పైన వరకు వెళ్తున్నాము. వినయకం వినోదం.
That's from my feet. Oh my god. I do not want to do that again. Hey, let's try over there. But now we're gonna get going on the big Oh. Who did this? Oh. తను వెళ్తున్నాయి ఇక పట్టుకో నాకు మండుతుంది తోలంతా ఇక తోలంతా మండుతుంది ఎలా ఉంది వినయ్? బాగుందా? వెళ్ళామా ఇంటికి? ఇంకానా? మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్ వినయ్. లుక్ అయితే లుక్ ఎట్ మై ఐస్ అండ్ హ్యాండ్స్ చాలా రెడ్గా అయిపోయినాయి. నేనా నిన్ను ఏమైంది? అయితే కాల్ చేసేటప్పుడు కళ్ళలోక నోట్లోక వెళ్దామా ఇప్పుడు ఇంటికి? అటు సైడా? ఓ మై గాడ్, కొద్దిసేపు కార్లో కూర్చొని వద్దాం నాన్న. వినయ్, మంచి ఎండ వచ్చింది. ఇప్పటి వరకు ఆ సైడ్ స్లెడ్డింగ్ చేసాము. ఇప్పుడు వినయ్ ఇంకొక సైడ్ వెళ్దామని ఈ పక్కన వచ్చాడు, పైనకి వెళ్ళాడు. ఇక్కడ కూడా చాలా బాగుంది, కాకపోతే చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళాడు వినయ్, వస్తాడు అనుకుంటా, చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఈ పక్కన వచ్చాము. ఇక్కడ కొంచెము ఇరుకుగా ఉంది కానీ వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. వినయ్ పై వరకు వెళ్ళాడు, చూద్దాం వస్తాడేమో. ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయి కదా, వైట్గా స్నోతో నిండిపోయినాయి. ఈ ఏంటంటే చాలా ఇరుకుగా ఉంది. ఇందాక ఒక అమ్మాయి స్లెడ్డింగ్ చేస్తూ చెట్లలోకి వెళ్ళింది. అంత సేఫ్ కాదనిపిస్తుంది ఇక్కడ. వినయ్ కోసము పైనకెళ్ళి తీసుకొని వస్తాను. పైన వరకు వెళ్ళి అక్కడ వినయ్ని వెతికితే కనబడలేదు. తర్వాత వాళ్ళ డాడీకి కాల్ చేస్తే వచ్చి కార్లో కూర్చున్నాడు అని చెప్పాడు. తర్వాత నేను కూడా కిందికి వచ్చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. స్లెడ్డింగ్ చేయడం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. వినయ్ ఎలా ఉంది స్లెడ్డింగ్? చాలాసార్లు పడిపోయినావా? కేర్ఫుల్గా చేయాలి కదా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.